శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. 2024 సంవత్సరము జనవరి నుండి మామూలుగా సంవత్సరాంతము వరకు కూడా, అంటే డిసెంబర్ వరకు కూడా 12 రాసుల వాళ్లకు ఎలా ఉంటుంది అనేటువంటి విషయముగా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. అంటే మామూలుగా ఉగాది పండుగకు కదా చెప్పాలి, పంచాంగ శ్రవణం అనేటువంటిది చెబుతాము. 12 రాసుల వాళ్లకు ఎలా ఉంటుంది, ఏమిటి, వాళ్ళ యొక్క ఆదాయ వ్యయాలు ఏమిటి, రాజపూజ్యత అవమానాలు ఏమిటి, దోష పరిహారాలు ఏమిటి, ఎలా చేసుకుంటే ముందుకు వెళ్ళగలరు, ఏమి పరిహారాలు చేసుకుంటే యోగవంతముగా ఉంటుంది, ఆ సంవత్సరము అనుకూలత ఎవరికి, అనానుకూలత ఎవరికి, ఏ విషయాలలో యోగము ఉంటుంది, ఏ విషయాలలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అనేటువంటిది కూలంకుశముగా సహజముగా మామూలుగా 2024 ఉగాది పండుగ నాడు తెలుసుకోవటం అనేటువంటిది సాంప్రదాయం మనకు. అయితే మరి ముందుగానే ఎందుకు చెప్తున్నారు అంటే, మరి ఎంతో కొంత రేపు సంవత్సరం ఎలా ఉంటుంది, ఏది ఎన్ని మాట్లాడినా 2024 జనవరి 1 అంటే ఆంగ్ల సంవత్సరమే అయినా కూడా మనమైతే డేట్ వేయడం అనేటువంటిది చేస్తున్నాం కదా. ఆ సూచిస్తున్నప్పుడు శుభసూచకముగా కొంతమందికి చాలా వరకు యోగవంతముగా ఉంది కాబట్టి కొన్ని విషయాలు చెబితే బాగుంటుంది అని అనేటువంటి దాని వలన సూచనప్రాయముగా తెలియచేయటానికి ముందుకు వచ్చాం. ఉగాది పండుగ నాడు ఎలాగో కూలంకుశముగా ఆమూలాగ్రముగా తెలియజేయడం జరుగుతుంది. కానీ అసలు ఓరల్గా ఎలా ఉంటుంది, రేపు సంవత్సరం ఎలా ఉంటుందో ఏమో అనేటువంటి ఆందోళన ఎటువంటిది లేకుండా ఉండటము కోసము ఈ 12 రాసుల వాళ్లకు కూడా ఎలా ఉంటుంది అనేటువంటి విషయముగా కొన్ని విషయాలు మనము చెప్పుకుందాం. అందులో భాగంగా ఇక 12 రాసుల వాళ్లకు ఎలా ఉంటుందో ఇప్పుడు మనము తెలియజేస్తాను, వినండి. కుంభరాశి వారికి ఈ 2024 సంవత్సరం అంతా కూడా ఎలా ఉంది అంటే మహాద్భుతముగా ఉంది అని తెలియజేస్తూ ఉన్నాను. ఎవరు అధైర్యపడక్కర్లేదు. అన్ని రాసుల వాళ్లకు చాలా యోగవంతముగా ఉన్నది. కుంభరాశి వాళ్లకు చాలా అంటే చాలా యోగవంతముగా ఉన్నది. ఉగాది పండుగ రోజు రాజపూజ్యత అవమానాలు, ఆదాయ వ్యయాలు, పరిహారాలు అవన్నీ చెప్పుకుందాము. కానీ ఇంకా కీలకమైనటువంటివి మహాయోగాలు అన్నీ కూడా చాలా వరకు ఉన్నాయి. ఉగాది పండుగ నాడు తెలియజేస్తాను. అంతవరకు మామూలుగా ఉన్నటువంటి యోగాలు కొన్ని తెలియజేస్తాను, వినండి. మీరు ఎప్పటి నుంచో స్వతహాగా కష్టపడి ఎక్కొచ్చి మీకు మీరే చేసుకొని మీరు అనుకూలముగా చేసుకొని మీ కీర్తి ప్రతిష్టలు అనేటువంటివి పెంచుకోవడం జరిగింది. మీరు ఏది అనుకుంటే అది మీకు జరగబోతూ ఉన్నది. మర్చిపోయినటువంటి వాళ్ళు కూడా మిమ్మల్ని పిలిచి సన్మానాలు, మిమ్మల్ని పొగడటము ఇలాంటివన్నీ కూడా చేయడం జరుగుతాయి గాక. మీరు పాత విషయాలు కొన్ని నెమర వేసుకోవాల్సినటువంటి ఇది ఏర్పడుతున్నది. స్నేహితుల వలన మేలు జరుగుతుంది. కొంతమంది శిష్యుల వలన కూడా మీకు అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడబోతూ ఉన్నది. ఉన్నట్టుండి ఉద్యోగంలో ప్రమోషన్లు రావటము, చేయటము, ఉన్నతమైనటువంటి స్థితికి చేరడము అనేటువంటిది జరుగుతుంది. పై అధికారుల యొక్క మన్ననలు పొందటము, వాళ్ళ వలన కొన్ని ప్రశంసలు అందుకోవడము కూడా జరుగుతుంది గాక. మీకు వివాహాది శుభకార్యాలలో పాల్గొనడము, ఉద్యోగాలు రావాలి కొత్తగా అనుకునేటువంటి వాళ్లకు ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోండి, తప్పకుండా మీకు మేలు జరిగేటువంటి విధానముగా ఉన్నది. కుంభరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా అడుగులు వేయండి. ఎక్కడా డబ్బు పోగొట్టుకోకుండా జాగ్రత్తగా ఉంటే మీకు మేలు జరుగుతుంది గాక. ఏది ఏమైనా కుంభరాశి వాళ్లకు చాలా అంటే చాలా అనుకూలముగా ఉన్నది. ఈ రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు తప్పకుండా మంత్రుల పదవులు కానీ పదవులు చేపట్టేటువంటి విధానముగా మీకు యోగము ఉంటుంది. విద్యార్థులకు చాలా అనుకూలముగా ఉన్నది. వ్యాపారము చేసుకునేటువంటి వాళ్లకు చాలా కీలకమైనటువంటి సంవత్సరముగా తెలియజేస్తూ ఉన్నాను. జాగ్రత్తగా అడుగులు వేయండి. ధనము, ఐశ్వర్యము, యోగము అంతా మీ వెంటే ఉండి తీరుతుందిగాక. జయోస్తు. అయ్యప్ప స్వాములు
ఎంతో శ్రద్ధతో భక్తితో దీక్ష, అయ్యప్ప దీక్ష అనేటువంటిది ఒక దీక్ష తీసుకొని చాలా కఠోరమైనటువంటి దీక్షగా దాన్ని జాగ్రత్తగా చేస్తూ అయ్యప్ప స్వామి అనుగ్రహము పొందాలి అనేటువంటి భావనతో ప్రతి సంవత్సరము కూడా అయ్యప్ప మాల వేసుకునేటువంటిది చూస్తూ ఉన్నాం అందరము కూడా. కానీ రోజు రోజుకు అయ్యప్ప భక్తులు పెరుగుతున్నారు కానీ ఎక్కడా తగ్గడం లేదు. అది అయ్యప్ప స్వామి యొక్క గొప్పతనముగా భావించాలి. అటువంటి చోట అయ్యప్ప స్వాములందరూ కూడా ఇరుముడు కట్టుకొని ఒకేసారి కన్యస్వామి, బాలస్వామి, మరి అయ్యప్ప స్వామి, గురుస్వాములు అని ఇలా అందరూ కూడా ఒక్కసారిగా వెళ్ళినప్పుడు గుంపులు గుంపులుగా అక్కడ తోపులాటలు, ఇబ్బందులు అవి ఇవి జరుగుతూ ఉన్నాయి. దీక్ష ఎలా అయితే తప్పకుండా చాలా శ్రద్ధగా చెయ్యాలి అని అనుకుంటున్నారో మీరందరూ కూడా అయ్యప్ప స్వాములందరూ కూడా జాగ్రత్తగా స్వామివారి దగ్గరికి వెళ్ళి అక్కడ స్వామివారికి ఇరుముడి మొక్కు అది తీర్చుకొని పంబానదిలో స్నానము అది చేసి స్వామివారి 18 మెట్లు ఎక్కి స్వామివారికి అభిషేకము, నెయ్యాభిషేకము చేసుకొని కన్నులారా స్వామిని దర్శించి ఆయన అనుగ్రహము పొంది అంతే సంతోషముగా యథావిధిగా ఇంటికి శ్రద్ధగా తిరిగి రావాలి అనేటువంటి కోరికతో అందరూ నెమ్మదిగా వెళ్ళండి. హడావిడి పడకుండా అయ్యప్ప స్వాములు తోటి అయ్యప్ప స్వాములు అని అక్కడ తోసుకోకుండా జాగ్రత్తగా ఒక క్రమశిక్షణతో ఒక పద్ధతి ప్రకారముగా అయ్యప్ప స్వాములు ఇప్పటికే చాలా వరకు పాటిస్తూ ఉన్నారు. నిజానికి అయ్యప్ప స్వామి దీక్ష మాల వేసుకున్నారు అని అంటేనే ఎలాగైనా సరే స్వామి అనుగ్రహము పొందాలి అనేటువంటి తపనతో మాల వేసుకుంటున్నారు. ఊరికే ఏదో వేసుకోవడం లేదు ఎవరిని చూసినా. అందుకని ప్రతి అయ్యప్ప స్వామి కూడా సంతోషముగా ఈ ప్రాంతము ఆ ప్రాంతము అనేటువంటిది కాకుండా నా యొక్క విన్నపము ఏమిటి అంటే అయ్యప్ప స్వాములందరికీ కూడా అందరూ అయ్యప్ప స్వామి దేవాలయానికి కేరళ వెళ్ళి స్వామి దర్శనము చేసుకొని అంతే క్షేమముగా ఇంటికి తిరిగి వచ్చి పిల్లాపాపలతో సంతోషముగా సుఖ సంతోషాలతో ఉండాలి అనేటువంటిది కోరుకుంటూ జయోస్తు.